అండి వెల్కమ్ టు శుభమస్తు. మనం రెగ్యులర్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటాం కదా. నేను కొంచెం ఫ్రెష్గా ఉండాలని నేను ఎక్కువ చేసేస్తాను. పావు కేజీ వెల్లుల్లిపాయలు వేసి, పావు కేజీ అల్లం వేస్తే పావు కేజీ వెల్లుల్లిపాయలు. ఈరోజు నేను అరకిలో అరకిలో అల్లం, అరకిలో వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. ఇది ఎక్కువ రోజులు ఉంటుంది కదా, ఎక్కువ రోజులు ఉండాలి, కాస్త ఫ్రెష్గా ఉండాలి అంటే నేనైతే కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు, కొంచెం కళ్ళు ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పడతాను అన్నమాట. ఆ జీలకర్ర ఫ్రెష్తనాన్ని వేస్తుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, 3-4 నెలలు పిల్లలు వాడుకుంటారు. మా పిల్లలకైతే నేను ఇలా చేసేస్తాను, ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలని. అదే మీకు నేను చూపిస్తున్నాను ఇప్పుడు. చూశారు కదా, కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు మెత్తగా మిక్సీ పట్టి తీసుకొస్తాను. చూడండి ఎంత ఫ్రెష్గా, ఎంత మెత్తగా బాగా అయిపోయింది కదా. ఇట్లా చేసుకోవాలి. ఇలా చేసి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, 3-4 నెలలు ఉన్నా కూడా ఏమీ కాదు. అప్పుడే చేసుకున్నంత ఫ్రెష్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఇలాంటి చిట్కాలు ఇంకా ఎన్నెన్నో చూపిస్తూ ఉంటాను, మీరు ట్రై చేయండి. ఓకే అండి, నచ్చితే లైక్ చేయండి. ఓకే, బాయ్ బాయ్. ఇదండి 1/2 కేజీ అల్లం, 1/2 కేజీ వెల్లుల్లిపాయలకి ఇంత పేస్ట్ అయ్యింది. ఈజీగా 5-6 నెలలు అయితే వాళ్ళకి వచ్చేస్తుంది. ఇలాగే గరం మసాలాను, బిర్యానీ మసాలా ఇవన్నీ చేసేసి పిల్లలకి ఇస్తూ ఉంటాను. అది నా తృప్తి అన్నమాట. వాళ్ళు చేసుకోగలరు, అయినా కూడా చేసి ఇవ్వాలి అని అనుకుంటా. అల్లం పచ్చడి, ఇట్లా పచ్చళ్ళు, పొడులు, కారపొళ్ళు ఇవన్నీ చేసేసి ఇస్తూ ఉంటాను. ఈసారి గరం మసాలా చేసే విధానం చూపిస్తాను. ఓకే అండి, బాయ్ బాయ్.